క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ ప్రణీత్ నిర్మాతగా ఒక స్వతంత్ర గీతం, ఒక ఇండిపెండెంట్ సాంగ్ నా చేత ఆవిష్కరింపజేశారు. ఆ పాట పేరు బంగారు బొమ్మ. ఆ పాటను రాసింది ఎంసీ హరి ప్రొజాక్, పాడింది కూడా ఎంసీ హరి ప్రొజాక్లే. ఈ పాటకి స్వరకల్పన వేదం వంశీ గారు. చాలా చాలా వినూత్నంగా అనిపించింది ఈ పాట చూసినప్పుడు. ఎందుకంటే ఇండిపెండెంట్ సాంగ్స్కి ఇప్పుడు ఈ మధ్య చాలా చాలా గుర్తింపు, చాలా చాలా ప్రజాదరణ లభిస్తున్న ఈ తరుణంలో ఎన్నో పాటలు చూసాం. మన సినిమా పాటలే కాకుండా ఇండిపెండెంట్ సాంగ్స్ ఎన్నో కూడా యూట్యూబ్లో కొన్ని వందల మిలియన్లు వ్యూస్ సంపాదించుకొని ముందుకెళ్తున్నాయి. ఎంతోమందికి స్ఫూర్తిని, ఎంతోమందికి ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలన్న ఒక కోరికను కూడా ఇలాంటి పాటల విజయం మనకిస్తుంది. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ప్రణీత్ యూఎస్లో ఉంటాడు, తను డాక్టర్ చేస్తాడు, అంతే కదా. డాక్టర్గా అక్కడ ఉంటూ అక్కడ పనిచేస్తూ కూడా పాటల మీద, సంగీతం మీద, సంగీత నిర్వహణ మీద ఆసక్తితో, మక్కువతో భారతదేశంలోని కళాకారులను, మన తెలుగు నేల మీద కళాకారులను ఉపయోగించుకుని ఒక మంచి గీతం బంగారు బొమ్మ అనే గీతాన్ని తయారు చేశారు, సిద్ధం చేశారు మన కోసం. ఈ గీతాన్ని స్వరపరిచింది వేదం వంశీ గారని చెప్పాను ఇంతమంది. పాడింది ఎంసీ హరి ప్రొజాక్లు, రాసింది ఎంసీ హరి ప్రొజాక్లే కూడా. సో వీళ్ళందరి కలయికలో ఈ కొత్త కళాకారులు, ప్రతిభావంతులు, ఈ తరం కళాకారుల కలయికలో ఈ పాట ఒక అద్భుతమైన గీతంగా రాబోతుంది. నేను ఇప్పుడే చూశాను, ఆవిష్కరించే ముందు పాట పూర్తిగా 2 సార్లు మొత్తం చూశాను. అంటే మామూలుగా ఒక పాట చూస్తే మనకు ఒకే కోణంలో ఒక పాట ఉంటుంది, మనకు అర్థమైపోతుంది ఇది ఈ కోణంలో ఈ పాటను వాళ్ళు తయారు చేశారు, రూపకల్పన చేశారని. కానీ ఈ పాటలో 2 కోణాలు ఉన్నాయి. అంటే 2 అంచెల్లో, 2 శ్రేణుల్లో, 2 లేయర్స్లో ఈ పాట ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక కొత్త ఆలోచనకు, కొత్త భావానికి నాంది పలుకుతుందని, ఇలాంటి పాటలు భవిష్యత్తులో రావాలని, ఈ పాట విజయం సాధించి నిర్మాతలకు, ఈ పాటని చిత్రీకరించిన దర్శకులకు, ఈ పాట నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కళాకారుడికి మంచి పేరు, గుర్తింపు వచ్చి మరిన్ని అవకాశాలు రావాలని, ఇలాంటి పాటలు చేసే శక్తి మళ్ళీ వీళ్ళకి రావాలని, ఈ పాటను చూసి స్ఫూర్తి పొంది ఎంతోమంది మళ్ళీ ఇలాంటి పాటలు చేయడానికి కూడా ముందుకొచ్చి ఈ పాటల రూపకల్పనలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ పాట నిర్మాణంలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, అందరూ కొంతమంది చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు కూడా అందజేస్తూ తప్పకుండా ఈ విజయం సాధిస్తుందనే ప్రగాఢమైన విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. నా పేరు ప్రసాద్ అండి. నా కంపెనీ పేరు వచ్చి క్రిస్టలైట్ మీడియా క్రియేషన్స్. నేను యాక్చువల్గా 3-4 ఇయర్స్ నుంచి ఫిలిం ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నాను. నా ఫస్ట్ మూవీ ఐఐటి కృష్ణమూర్తి మీరందరూ ఆదరించారు. అది రెండోది మా అబ్బాయి యుఎస్లో ఉంటాడు, మరి జాన్ హాప్కిన్స్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వాడికి వినూత్నమైన సాంగ్ చేయాలని ఆలోచన రాగానే మరి అందరినీ కలుపుకొని కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఆ కాన్సెప్ట్ తర్వాత ఈ సాంగ్ గతించిన మరి బంగారు బొమ్మ లాంటి మంచి హిట్ సాంగ్ ఈరోజు జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ర్యాప్ సాంగ్ చేశారు, హిప్ హాప్ సాంగ్. సో ఈ సాంగ్ని ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. మరి ఈ సాంగ్ని చంద్రబోస్ లాంటి అద్భుతమైన మరి రచయిత గారు, అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత మరి చంద్రబోస్ గారి చేతుల మీదుగా ఈ లాంచింగ్ కార్యక్రమం జరగడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మరి అయ్యగారి, మరి చంద్రబోస్ గారి ఆశీస్సులు మాకు వెలవెలలా ఉండాలని మరి పరిచయం చేసిన మరి అమరన్న కూడా మరి ఆయన తరఫున కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీ నిండు ఆశీస్సులు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రసాద్ గారు, మంచి పాటకి ఎప్పుడు కూడా నా సహాయం, నా చేతులు తప్పకుండా ఉంటుంది. చాలా మంచి పాట, కొత్త రకమైన ఆలోచనతో కూడిన పాట, తప్పకుండా ప్రజాదరణ పొందుతుంది. ఇలాంటి పాటలు మళ్ళీ మీరు ఎన్నో చేస్తారు. థ్యాంక్ యూ.